హాయ్ హలో నమస్తే. నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి ఈ నెల 16వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి విధంగానే 10,954 ఉద్యోగాలలో ముందుగా మాజీ వీఆర్ఏ, మాజీ వీఆర్ఓలకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కల్పించారు. దీని తర్వాత ఈ నెల 16 వరకు వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి నాలెడ్జ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అది పెట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ మరొకటి ఇచ్చి సీసీఎల్ఏ ద్వారా, అంటే ఈ సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ను ఫిల్ చేస్తున్నారు. సో ఈ పూర్తి వివరాలన్నీ కూడా చూస్తే నిరుద్యోగులకు ఉండేటువంటి నోటిఫికేషన్లో ఏమేమి ఉంటాయనే విషయాన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే ఎందుకు అని చెప్తున్నానంటే, ఈ నోటిఫికేషను కేవలం వీఆర్ఏ, వీఆర్ఓలు ఎవరైతే పనిచేసారో వాళ్ళ కోసం మాత్రమే. అంతర్గత నోటిఫికేషన్ అనుకోవచ్చు. సింగరేణిలో ఇస్తారు చూసారా, ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్లకు పరీక్ష రాసుకొని మళ్ళీ కొత్త పోస్టులకు వెళ్ళడానికి ఆ టైప్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దీని తర్వాత ఫిల్ చేసినటువంటి ఖాళీలను బట్టి మిగిలిన ఖాళీలను ప్రభుత్వం చెప్పినట్లుగా ఇదే సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, ఆల్రెడీ వీఆర్ఏ, వీఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను నియమిస్తూ ఉన్నటువంటి రిక్రూట్మెంట్. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసినట్లయితే నిరుద్యోగులకు దీని ద్వారా చాలా విషయాలు అయితే తెలుస్తాయి. నేను వీఆర్ఏ కాదు కదా, నేను వీఆర్ఓను కాదు కదా, ఈ వీడియో ఎందుకు చూడాలి అని అంటే, చూస్తే మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అంటే మన నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అందులో క్వాలిఫికేషన్స్ ఏమై ఉండొచ్చు, పరీక్షకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తేటతెల్లమవుతాయి. సో నోటిఫికేషన్కి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ ccla.telangana.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో సీసీఎల్ఏ అని సెర్చ్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, న్యూస్ అని ఉంది చూసిరా, ఈ న్యూస్ అనే దాంట్లో స్క్రోలింగ్ అవుతుంది. ఫస్ట్ ఏమో చీఫ్ అడ్వైజర్ అండ్ 2 అడ్వైజర్స్ వర్కింగ్ ఇన్ కాంట్రాక్ట్ బేస్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో ఇది ఎవరైతే లా చదివి ఉండి 20 సంవత్సరాల అనుభవం ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ ఇది. సో అందు గురించే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి దీన్ని మీకు తెలియజేయలేదు. ఒకసారి ఎవరైనా ఉంటే చూడండి. మనకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది. నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామ పాలనా ఆఫీసర్స్. సో ఇది వీఆర్ఏ, వీఆర్ఓల ద్వారా నింపేది. సో దీనిపైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషను 1వ తారీఖు రోజు అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది సీసీఎల్ఏ ద్వారా. సో చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సీసీఎల్ఏ అని అంటే. సో ఇక్కడ మనకు గ్రామ పాలనా ఆఫీసర్ 10,954 పోస్టులకు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చిండు అండ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఇచ్చిండు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చిండు. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలట. ద మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఉండాలని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ఇది లేకపోతే ఈ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఇంటర్మీడియట్ అండ్ మినిమం టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ S12 వీఆర్ఓ ఆర్ వీఆర్ఏ అని చెప్పేసి అన్నాడు. అంటే వీఆర్ఏ లేకపోతే వీఆర్ఓగా రెగ్యులర్ సర్వీసు 5 సంవత్సరాలు ఉండాలన్నాడు. అబ్స్కోర్డ్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ యాజ్ రికార్డ్ అసిస్టెంట్ లేదంటే జూనియర్ అసిస్టెంట్. సో ఈ విధంగా మనకు 5 సంవత్సరాల అనుభవం ఉండి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వాళ్ళకు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకు ఎక్స్పీరియన్స్ లేకుండా క్వాలిఫికేషన్ తోటి ఇచ్చేది గ్రాడ్యుయేట్ అన్నాడు కాబట్టి మనకు కూడా నిరుద్యోగులకు ఇచ్చే నోటిఫికేషన్ కూడా గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి వీళ్ళకు 16/4/2025కి ఇచ్చిండు. సో ఇక్కడ ఎట్లా అప్లై చేయాలి అని అంటే గూగుల్ ఫామ్ ఇచ్చిండు, ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి ఆ గూగుల్ ఫామ్లో అప్లికేషన్ చేయాలని చెప్పేసి అయితే చెప్పిండు. అప్లై చేసిన తర్వాత ఆ ఫిజికల్లీ సైన్డ్ కాపీని కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పిండు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఇవ్వాలి. సో ఇది స్కోప్ ఆఫ్ వర్క్. ఇక వర్క్ ఏమి ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు పాయింట్స్ వారీగా మొత్తం 9 పాయింట్లు అయితే మెన్షన్ చేసిండు. సో ఎవరికైనా ఇదే వర్క్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఏమేమి పనులు ఉంటాయనే చూడొచ్చు. ఉద్యోగం వస్తే చాలు, ఏ పనైనా చేస్తాం. మనం సర్వీస్ చేయడానికి అండ్ మనం ఏంటో నిరూపించుకోవడానికి, ఉద్యోగం అవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ పెద్ద విషయం ఏం కాదు. ఇదంతా కూడా మస్తు కండిషన్లు ఉంటాయి. అంత పెద్ద మనకేం అవసరం లేదు. ఏది ఉన్నా కూడా మనం ఉద్యోగం చేస్తాం.
ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటది అని చెప్పేసి అంటే, అయితే అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, అంటే క్వాలిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతాడు. ఆ స్క్రీనింగ్ టెస్ట్‌లో నాలెడ్జ్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటది. వాళ్ళ నాలెడ్జ్‌ని అండ్ వాళ్ళ స్కిల్‌ను రెండిటిని టెస్ట్ చేసేటువంటి టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ ఎట్లుంటది అని చెప్పేసి ఇప్పుడైతే మెన్షన్ చేయలేం. తర్వాత మెన్షన్ చేస్తాం అన్నట్టుగానైతే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ క్లారిటీ అయితే ఇయ్యలేడు. ఏ ఎగ్జామ్ పెడతాడు ఎట్లా అని చెప్పేసి త్వరలో వస్తది. దాన్ని బట్టి మనకెలా ఏమైనా ఎగ్జామ్ పెడతాడా? ఖచ్చితంగా మనకి ఎగ్జామే ఉంటది. ఆ ఎగ్జామ్‌లో ఎలాంటి సిలబస్ ఇస్తాడు? ఎన్ని పేపర్‌లుంటాయి? పేపర్ 1, పేపర్ 2 ఉంటదా? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటదా? ఎట్లుంటదని చెప్పేసి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకు వీళ్ళకి ఇచ్చేటువంటి టెస్ట్‌ను ఆధారంగా చేసుకొని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో అంతా అయిపోయిన తర్వాత కామెంట్‌లో అడగండి. ప్రతి కామెంట్‌ను చదువుతా. వాల్యుయబుల్ కామెంటు, బాగా మందికి ఉపయోగపడే కామెంట్ ఏదైనా ఉంటే పిక్ చేసి నాకు తెలవకపోయినా సరే సంబంధిత అధికారుల ద్వారా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటికి సమాధానాలు ఇచ్చేటువంటి ఎఫ్ఏక్యూ వీడియో సెపరేట్‌గా చేస్తాను. దీనిపైన అడిగినటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు అనే పేరుతో సెపరేట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇక అథారిటీ ఫర్ ద సెలక్షన్ అపాయింట్మెంట్, సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అథారిటీ ఎవరికి ఇచ్చారంటే పూర్తిగా జిల్లా కలెక్టర్లకే ఇచ్చారు. ఈ డిపార్ట్మెంట్ ఏదంటే సీసీఎల్ఏ డిపార్ట్మెంట్. సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా కలెక్టర్లే దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ చేస్తారు. అంటే దీనివల్ల నిరుద్యోగులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గతంలో టీఎస్పీఎస్సీయో లేకపోతే ఇంకేదో చేస్తది అని అనుకున్నాము. సో, వీళ్ళను సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్ కూడా సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీని పంచాయతీ డిపార్ట్మెంట్ ఎట్లయితే రిక్రూట్ చేసుకున్నదో, సో, దీన్ని కూడా ఈ సీసీఎల్ఏ డిపార్ట్మెంటే రిక్రూట్ చేస్తదేమో అని అనిపిస్తూ ఉన్నది. సో, దీన్ని బట్టి అయితే నాకైతే అదే అట్లనే అనిపిస్తూ ఉన్నది. సో, గ్రామ పాలనా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆఫ్ గ్రామ పాలనా ఆఫీసర్ షెల్ బి 1 బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పేసి సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో, నిరుద్యోగులకు ఇచ్చే నోటిఫికేషన్ కూడా ఇట్లనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక సర్వీస్ కండిషన్స్‌కు సంబంధించిన దాంట్లో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ పే స్కేల్ ఏదైతే ఉందో జీపీఓలుగా, సో, గతంలో ఏదైతే తీసుకున్నటువంటి పే స్కేల్ ఉందో వీఆర్ఏ, వీఆర్ఓలు అదే పే స్కేల్ ఇస్తారట. బట్ ప్రీవియస్ సర్వీస్ అనేది ఇక్కడ కౌంట్ ఇయర్ అట. నాట్ బి కౌంటెడ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సర్వీస్ ఇయర్ అట, బట్ పే స్కేల్ ఇస్తారట. సో, దీనివల్ల కూడా కొంతమంది వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో, చూడాలి మరి ఎంతమంది మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుంటారు ఈ దీంట్లో, అండ్ ఎంతమంది ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్‌లో పాస్ అయ్యి ఎంతమంది వస్తారు, రాగా మిగిలినటువంటి పోస్టులు ఎన్ని ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని చెప్పేసి దీని తర్వాతనే మనకు తెలుస్తది. 16వ తారీఖు వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తం మీద డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది మన నిరుద్యోగులకు, అండ్ సీసీఎల్ఏ ద్వారా మనకు రిక్రూట్మెంట్ ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ తీసుకుంటున్నారు అని అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు వీళ్ళ రిక్రూట్మెంట్ అయిపోతే వచ్చే మంత్‌లో ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చూద్దాం మరి అప్పటి వరకు. సో, జీపీఓకి సంబంధించి నిరుద్యోగులు ఏదైతే 10,954 ఉద్యోగాలలో నాకు ఉద్యోగం కావాలి, నాకు ఒక ఉద్యోగం అయితే బాగుండని ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే ఇదొక మంచి శుభవార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళని ఫిల్ చేయగా మిగిలిన ఖాళీలను నిరుద్యోగులతోటి ఫిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ నుండే మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చూద్దాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించినటువంటి డౌట్లు ఏమున్నా కూడా కామెంట్లో రాయండి. అండ్ మేధావులు ఎవరు ఉన్నా నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ సలహాలు సూచనలు నాకు తెలియజేయండి. సో, వాటితో పాటుగా ఈ డౌట్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో సపరేట్గా దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఏక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే పేరుతో సపరేట్గా వీటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మరో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుస్తాను. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.